ప్రతి 10 మందిలో 5 ఇయర్ బడ్స్, హెడ్ ఫోన్స్, బ్లూటూత్తో కనిపిస్తున్నారు. పాటలు వినడం, వీడియోలు చూడడం, కాల్ మాట్లాడుతూ ఉంటున్నారు. బస్సుల్లో, బైక్లపై జర్నీ చేసే సమయంలోనూ ఇయర్ ఫోన్స్ వాడుతున్నారు. దీంతో వినికిడి సమస్యలు అధికమవుతున్నాయని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. ప్రపంచంలో 100 కోట్ల మందికి హియరింగ్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్న డాక్టర్ షమితతో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ చెవిలో ఇయర్ ఫోన్స్ లేదంటే ఇయర్ బడ్స్తో కనిపిస్తుంటారు. కాలక్షేపానికో లేదంటే ఫోన్ మాట్లాడడానికో, సినిమాలు చూడడానికో, వీడియోలు చూడడానికో లేదంటే రీల్స్ చూడడానికో. కానీ గంటల తరబడి ఇయర్ బడ్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ పెట్టుకుంటే ఏం కాదా? ఈ ప్రశ్న చాలామందిని తలెత్తుంటుంది. కానీ ఖచ్చితంగా అవుననే అంటుంది WHO. ఇదే రీతిన గంటల తరబడి ఇయర్ ఫోన్స్ కానీ ఇయర్ బడ్స్ కానీ పెట్టుకుంటే ఖచ్చితంగా 12 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి యూత్కి దాదాపు 100 కోట్ల మందికి పైగా వినికిడి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెప్పి హెచ్చరికలు జారీ చేసింది. అసలు ఎందుకోసం ఇట్లాంటి ప్రమాదాలు తలెత్తాయి? ఇంత ముందుకు వినికిడి సమస్యలకు ఇప్పుడున్నటువంటి వినికిడి సమస్యలకు ఎట్లాంటి తేడాలని, అసలు ఎందుకోసం వస్తుంది, రీజన్స్ ఏంటి, ఎట్లా వాడితే బాగుంటుంది ఇయర్ ఫోన్స్ అనేవి ఒకసారి మనం కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజ్లో ఎస్ఆర్గా పనిచేస్తున్న డాక్టర్ షమిత మనతో ఉన్నారు. ఆమెను అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. ముందుగా జనరల్గా మీరు కూడా చూస్తూ ఉంటారు ఇయర్ బడ్స్ కానీ, ఈ మధ్య ఎక్కువ ఇయర్ బడ్స్ వాడుతారు, లేదంటే చెవులో ఏదో ఒక ఇయర్ ఫోన్ కానీ హెడ్ ఫోన్స్ కానీ ఏదో ఒకటి పెట్టుకుని ఉంటారు. అలా పెట్టుకోవడం వల్ల ఇన్ జనరల్గా వచ్చేటువంటి ఇయర్కి సంబంధించినటువంటి సమస్యలు ఏముంటాయి? సో యూజువల్గా ఇప్పుడు ఏమైపోతుంది అని అంటే ఇప్పుడున్న జనాభా అంటే యూత్ వాళ్ళందరికీ ఇట్స్ వెరీ కూల్ అనమాట. ఏంటంటే చెవులో హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాట్లాడతాను, నేను ఒక టెక్కీని, నేను చాలా పాష్గా కనపడుతున్నాను అని చెప్పేసి అవి పెట్టుకొని వాడతారు. కానీ యాక్చువల్ ఏమవుతుంది అని అంటే ప్రాక్టికల్గా మాట్లాడితే మన అమ్మమ్మ తాతలు వాళ్ళందరూ ఒక 80-90 ఇయర్స్లో ఎవరికైతే హియరింగ్ లాస్ వస్తుంది కదా, ఆ వయసులో గట్టిగా మాట్లాడితే వినపడట్లేదు, లేకపోతే చెవులో గుయ్యం అనే శబ్దం వస్తుంది అని వాళ్ళందరూ అప్పుడు అనేవి ఇప్పుడు 20-30 ఏజ్లో ఉన్న వాళ్ళు చెప్తున్నారు సేమ్ కంప్లైంట్స్. జస్ట్ ఇమాజిన్, అంటే ఒక 80-90 ఇయర్స్ ఉన్న వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి వస్తున్నాయి. అంటే 20-30 ఇయర్స్లో ఉన్న వాళ్ళకు హియరింగ్ లాస్ వస్తుంది, సౌండ్ టినిటస్ అంటాం, అంటే చెవులో గుయ్యం అనే శబ్దం రావడం, లేకపోతే చెవులు బ్లాక్ అయిపోయిన ఫీలింగ్ రావడం అట్లా వస్తుంది అనమాట. దీనికి మెయిన్ అండ్ మేజర్ రీజన్ ఏంటిది అంటే ఎక్స్పోజర్ టు లౌడ్ సౌండ్స్. అంటే మన చుట్టుపక్కల సౌండ్స్ పెరగడం. ఫస్ట్ నాయిస్ పొల్యూషన్. మన సిటీలో ఇప్పుడు మనం హైదరాబాద్ ఇట్లాంటి పెద్ద పెద్ద సిటీస్లలో ట్రక్స్ కానీ లేకపోతే వెహికల్ హార్న్, సైలెన్సర్స్ నుంచి వచ్చే సౌండ్స్ అవి. నెక్స్ట్ మనం వాడే హెడ్ ఫోన్స్, మెయిన్ హెడ్ ఫోన్స్ వాడడము, వాటిని కంటిన్యూస్గా పెట్టుకోవడము. నార్మల్ పర్మిసిబుల్ లిమిట్ అని అంటాము. సో యూజువల్ పర్మిసిబుల్ లిమిట్ ఏమంటాము అంటే ఎవ్రీ పర్సన్ షుడ్ నాట్ బి ఎక్స్పోజ్ more than 80 decibels of sound for more than 40 hours a week అని అంటాం. అంటే 40 గంటలు వారానికి 80 decibels సౌండ్ అనేది మనం దాన్ని ఎక్సీడ్ అవ్వద్దు. అట్లాంటిది అంటే వాట్ డూ యూ మీన్ బై 80 decibels? మనం చిన్న ఒక హెడ్ ఫోన్స్ తీసుకుందాం. ఒక హెడ్ ఫోన్స్ తీసుకున్నామంటే దానికి 80 decibels అంటే నాట్ మోర్ దెన్ 50% ఆఫ్ వాల్యూమ్. జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు మీరే అడగండి, మీరు ఎంతమంది 50% ఆఫ్ వాల్యూమ్ కన్నా తక్కువ ఎవరు వింటున్నారు? 50% లైక్ బేసిక్. ఇంకొంచెం మనం ఏంటి లౌడ్ నాయిస్లో లేకపోతే ఎక్కువ మంది ఏం చేస్తారు, ట్రావెలింగ్ వెళ్తున్నప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకుంటారు. ఆ ట్రావెలింగ్ వెళ్తున్నప్పుడు చుట్టుపక్కల సౌండ్ ఎక్కువ వస్తుందని ఇక్కడ ఇంకా సౌండ్ పెంచేస్తారు. అంటే 80 decibels ఇస్ 50% ఆఫ్ వాల్యూమ్. యావరేజ్గా 50% ఆఫ్ వాల్యూమ్ అనుకున్నాము అంటే ఆల్మోస్ట్ 100 decibels దాటిపోతున్నాం. 100 decibels అంటే నాట్ 40 hours a week. ఇంకంటే మనము ఎక్కువ ఎక్స్పోజర్ అవుతున్న కొద్ది ఏమవుతుందంటే నంబర్ ఆఫ్ అవర్స్ ఎక్స్పోజర్ అనేది తగ్గిపోతుంది. అంటే మనము పర్మిసిబుల్ 40 hours అన్నాం అనుకోండి, ఒక్కసారి వాల్యూమ్ పెరుగుతున్నా పోతుంది అంటే యూ షుడ్ నాట్ బి ఎక్స్పోజ్ మోర్ దెన్ 5-6 hours a week. ఒక వారంలో నువ్వు అంతకన్నా ఎక్కువ మనకు ఆ సౌండ్ అనేది ఎక్స్పోజ్ అవ్వద్దు. అట్లాంటిది గంటలు ఆ హై ఎక్స్పోజర్ ఆఫ్ వాల్యూమ్ తోటి మనం హెడ్ ఫోన్స్ అనేది పెట్టుకొని వింటున్నాము. అంటే ఎక్కువ కాలం ఇట్లనే చాలా మంది ఎక్కువ కాలం పెట్టుకుని ఉంటారు. ఒక రోజులో లాంగ్ జర్నీ చేసే వాళ్ళు కూడా 4 గంటలు 5 గంటలు కూడా ఇయర్ బడ్స్ పెట్టుకుని ఉంటారు కదా, అప్పుడు చెవిలో తలెత్తేటువంటి అనారోగ్య సమస్యలు ఏముంటాయండి? సో మేజర్గా ఫస్ట్ ఎలా మొదలవుతుంది అని అంటే నెమ్మదిగా వాళ్ళకు హియరింగ్ టినిటస్ అని చెప్పాను కదా, గుయ్యుమని శబ్దం లాగా మొదలవుతుంది. తర్వాత ఏమనిపిస్తుంది అంటే చెవులో ఏదో ఒక వైపు బ్లాక్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత ఏమైపోతుంది అంటే చుట్టుపక్కల ఎవరైనా మాట్లాడుతున్నారంటే నాకేం వినపడట్లేదు, ఏమైనా గట్టిగా చెప్పరా అని అనిపిస్తుంది. సైలెంట్గా ఉన్న ప్లేసెస్లో కానీ లేకపోతే డోర్ బెల్ కొడితే కానీ అవి వినపడట్లేదు, లేకపోతే ఇట్లాంటి ఏమైనా కొన్ని సర్టెన్ హై ఫ్రీక్వెన్సీ సౌండ్స్ అంటాము. సో హై ఫ్రీక్వెన్సీ సౌండ్స్ అనేవి ఎక్కువ వినపడకపోవడం కానీ అవుతూ ఉంటుందన్నమాట.
జనరల్గా ఇయర్ బడ్స్ కానీ ఇయర్ ఫోన్స్ వాడేటప్పుడు దానికి ఉన్నటువంటి దుమ్ము చెవిలోకి వెళ్ళడం వల్ల ఇన్ఫెక్షన్ అయ్యి దానివల్ల కూడా ఇబ్బంది అవుతుంది. నిజమే అండి? వస్తుంది. ఏమవుతుందంటే హెడ్ ఫోన్స్లో బ్లాక్ కలర్గా మనకు ఒక ఇది వస్తుంది కదా, దాంట్లో కూడా ఫంగస్ కానీ అవన్నీ డర్ట్ జమ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో క్లీన్ చేసుకోకుండా ఫ్రీక్వెంట్గా పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఇవన్నీ మనమే తీసుకుపోయి చెవిలో డిపాజిట్ చేసినట్టు అవుతుంది అనమాట. అప్పుడు ఇయర్ బడ్ పెట్టడం కానీ ఏదైనా పెట్టినప్పుడు ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తే మొత్తం ఇయర్ అనేది ఇన్ఫెక్షన్లోకి వెళ్ళిపోతుంది. అతి అనేది ఎప్పుడు ప్రమాదమేనని చెప్పి డాక్టర్ శమిత గారు చెప్తున్నారు. ఖచ్చితంగా దాన్ని లిమిట్లో ఉండాలి, లిమిట్లో ఉంచుకుంటేనే అది మనకు ఎట్లాంటి ఇబ్బందులు ఉండదు. తద్వారా 80s 90sలో వచ్చేటువంటి సమస్యలు 20-30లోనే రాకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంటుందని చెప్పి డాక్టర్ శమిత గారు చెప్తున్నారు.